మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు నేను మీతో ఆంధ్ర క్రైస్తవ పితామహుడైన పురుషోత్తమ చౌదరి కోసం తెలియజేయాలని ఆశపడుచున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వింటున్నారు నమ్ముచున్నానండి. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ సువార్త వ్యాప్తికి విశేషంగా సేవ చేసిన ఆధ్యాత్మిక నాయకులలో పురుషోత్తమ చౌదరి గారి పేరు గౌరవంతో స్మరించబడుతుంది. విశ్వాసము, ప్రార్థన, త్యాగం, అలాగే సేవతో నిండిన ఆయన జీవితం అనేక మందికి ఆదర్శంగా నిలిచింది. అందుకే ఆయనను చాలామంది ఆంధ్ర క్రైస్తవ పితామహుడిగా గౌరవిస్తారు. మనకందరికీ తెలిసిన పాట ఏంటంటే యెహోవా నా మొర లాలించును. ఈ పాట అందరికీ వచ్చు. తెలుగు క్రైస్తవ ప్రపంచం అందరి నోట్ల నుంచి ఈ పాట ఖచ్చితంగా వస్తుంది. ఈ పాట ద్వారా తన స్వానుభవాన్ని సమాగంగా వ్యక్తీకరించిన కవి ఈ పురుషోత్తమ చౌదరి. చౌదరి అనే పదం కులానికి సంబంధించిన కాదండి, అది ఒక బిరుదు మాత్రమే. 14 పరిగణాల మీద అధికారి, యుద్ధనీతి తెలిసిన వారిని చౌదరి అనే బిరుదుతో రాజులు సత్కరించేవారు. పురుషోత్తమ చౌదరి పూర్వీకులు బెంగాల్లోని మిర్జాపూర్ ప్రాంతానికి చెందినవారు. తర్వాత వీరు ఒరిస్సా ప్రాంతానికి తరలివచ్చి గంజాం జిల్లాలో స్థిరపడ్డారు. బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశంలోని అత్యధిక ప్రాంతాలలో అధికారం కలిగిన రోజుల్లో 18వ శతాబ్దంలో పర్లకిమిడి సామ్రాజ్యాన్ని గంగవంశపు రాజులు పరిపాలించారు. భరద్వాజ గోత్రానికి చెందిన నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన గంగాధర చౌదరి వీరి కుమారుడు. కూర్మనాథ చౌదరి, పర్లాకిమిడి రాజుగారి ఆస్థాన కవులు, పండితులు. చిన్న చిన్న అగ్రహారాలు వీరి ఆధీనంలో ఉండేవి. వీరి కుటుంబకులు బెంగాలీ, తెలుగు భాషలో ప్రవీణులు. 1803 సంవత్సరంలో సెప్టెంబర్ 3వ తారీఖున కూర్మనాథ చౌదరి అలాగే సుభద్రదేవి దంపతులకు పురుషోత్తం 2వ సంతానంగా జన్మించారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం 10వ ఏటనే పునయం జరిగింది. తన 15వ ఏటనే పురాణాలను వలించుటలో శిక్షణ పొందుకున్నాడు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భుజాలపై శంకు చక్రాలు వేయించుకున్నాడు. పురుషోత్తం చౌదరికి తన 20వ ఏట రాజకుమార్తె అయిన రాధామణిదేవితో వివాహమైంది. 1822 సంవత్సరము జూలై నెలలో పర్లాకిమిడి సంస్థానాధిపతిగా ఉండటకు ఈస్ట్ ఇండియా కంపెనీ సర్దార్ రేఖని చంద్రుని అధికారిగా నియమించింది. జీవకారుణ్యం, అహింస లాంటి ధర్మాలను అక్షరాల పాటిస్తూ నిష్ఠాగరిష్ఠుడై జీవితం కొనసాగించాడు. జీవితంపై విరక్తి కలిగి వైరాగ్య భావన, సన్యాసం పట్ల ఆకర్షితుడయ్యాడు. గంజాయి సాధువులతో తిరిగి పతాంజలి యోగ సూత్రాలను అధ్యయనం చేసేవాడు. సత్యాన్వేషకు అంతం లేకుండా పోయింది. కానీ పురుషోత్తముకు మనశాంతి కరువైపోయింది. ఇదే సమయంలో అతను జీవిస్తున్న కాలంలో విలియం కేరీ అనే మిషనరీ గారు సువార్త సేవ చేస్తారు. సిరంపూర్ ప్రెస్లోని బైబిల్ గ్రంథమును భాగాలుగా అచ్చులు వేశారు. ప్రీచెట్ అనే మిషనరీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 3 సువార్తలు అనువదించబడ్డాయి. మేజర్ బ్రాడ్ అనే మిషనరీ విశాఖపట్నంలో సేవ చేస్తున్నారు. ఆ సమయంలో ఒకానొక దినాన అనుకోకుండా సువార్త కరపత్రిక ఒకటి చౌదరికి అందించబడింది. ఆ పత్రికలో దేవుడు ఒక్కడే అని విగ్రహారాధన దేవుని దృష్టిలో హేమని వ్రాసి ఉంది. దేవునికి మనుషులకు మధ్యవర్తి యేసుక్రీస్తు ఒక్కడే అని, యేసునందునే పాప పరిహారం అని నొక్కి చెప్పబడ్డాయి. యేసు మరణము, పునరుద్ధరణ శక్తి ఆ పత్రికలో మార్గమే సత్యమని పురుషోత్తముకి రుజువైంది. ఆయా క్రైస్తవ నుండి మరికొన్ని సువార్త పత్రికలు సేకరించాడు. హిందూ మత గాయత్రి మంత్రోచ్చరణలకు స్వస్తి చెప్పి క్రైస్తవ ప్రార్థనలను చేయనారంభించాడు. హిందూ మతంలో తనకు కలిగిన వైరాగ్య భావన పటాపంచలైపోయింది. నూతన శాంతి పురుషోత్తంలోకి నింపివేసిందని క్రీస్తు గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేజర్ బ్రాడ్ సహాయంతో పురుషోత్తం చౌదరి విశాఖపట్నం వచ్చాడు. 1829 సంవత్సరంలో తెలుగు భాషలో ముద్రించబడిన క్రొత్త నిబంధన గ్రంథాన్ని పురుషోత్తంకి ఇచ్చారు. ఆ గ్రంథాన్ని సంపూర్ణంగా చదివాడు. యేసుని గురించి అనేక సత్యాలు తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు. కులాచారాలు, గోత్రాలు ఎందుకు పనికిరావని తోసివేశాడు. బంధువుల నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఒత్తిడులను లెక్క చేయకుండా తాను యేసుక్రీస్తు స్వంత రక్షకునికి అంగీకరించానని, తాను క్రీస్తుకు చెందిన వ్యక్తినని బహిరంగ సాక్ష్యం చెప్పాడు. ఎంత గొప్ప కమిట్మెంట్ కదండి. ఇప్పుడు సాధసత్వం పోయింది. క్రీస్తు వాక్యం తనలో బలంగా పనిచేయని ఆరంభించింది. మానవులంతా ఒకటే కులం, నాకు దేవుడిచ్చిన వాక్యం 2 అంచెల పదునైనది అంటూ కులాచార పరీక్ష అనే గ్రంథాన్ని రచించాడు. విగ్రహారాధన ఖండిస్తూ అనేక వ్యాసాలు రాశాడు. 1832 సంవత్సరంలో పర్లకిమిడి రాజు సంస్థానంలోని పాఠశాలలో పురుషోత్తమ చౌదరి ఉపాధ్యాయునిగా నియమించబడ్డాడు. క్రీస్తుని అంగీకరించిన పురుషోత్తంకు తన ఇంటి మాత్రం నచ్చలేదు. రాజుగారి సత్రంలో భోజనం చేస్తూ రేఖాని చంద్రుడి గారి అరుగు మీద ఉండేవాడన్నాడు.
క్రైస్తవ మతం స్వీకరిస్తే అతన్ని నోట్లో వేస్తారని, పశుమాంసం తినిపిస్తారని, లేనిపోని పుకార్ను గిట్టని వారు ప్రచారం చేస్తారని తెలియజేశారు. వీటన్నిటిని చూసిన పురుషోత్తముని హృదయం చలించిపోయింది. కులాచారాలు మనుషులకు ఎంతో హాని కలిగించేవని, క్రీస్తు మార్గం ఒకటే అని, ఈ ఆచార వ్యవహారాల నుండి, పాప బంధకాల నుండి విడిపించగలడని పురుషోత్తం బలంగా నమ్మాడు. ఈ మహత్తర సత్యాన్ని తన తోటి ప్రజలకు తెలియజేసే భారం తన మీద ఉందని విశ్వసించాడు. వెంటనే పర్లాకిముడి రాజు సంస్థను ఉద్యోగం తనకు వద్దని చెప్పి రాజీనామా చేసి క్రైస్తవ మిషనరీలతో కలిసి పని చేయాలని ఉద్దేశంతో మద్రాసు వెళ్ళాడు. 1883 సంవత్సరంలో ఏప్రిల్లో అన్నగారికి బంధువులకు ఎవ్వరికి చెప్పకుండా ₹1 తన పంచె కొంగున ముడి వేసుకుని మద్రాసు వెళ్ళాడు. శ్రీకాకుళంలో ఉన్న హెలెన్ నాట్ మరియు మరొక మిషనరీ సలహా మేరకు పురుషోత్తం తన అన్నగారికి ఒక ఉత్తరం రాశాడు. బంధువులంతా వచ్చి ఆ మిషనరీని నిందించారు. పురుషోత్తంని భయపెట్టారు. మతభ్రష్టుడని, కులభ్రష్టుడని అపహాస్యం చేశారు. అన్నగారు చనిపోతానని చెప్పాడు. తన ఊరిలోని వారంతా కలిసి వచ్చి నువ్వు క్రీస్తు విడిచిపెట్టు అని చాలామంది బ్రతిమలాడినా అతను అస్సలు ఒప్పుకోలేదు. తల్లి ఏడ్చింది. కానీ అంచలంచల విశ్వాసంతో పురుషోత్తం ప్రభుని విడనాడే ప్రసక్తి లేదని చెప్పాడు ధైర్యంగా. చాలామంది అతన్ని నిర్బంధించాలని చూశారు. కానీ పురుషోత్తం చౌదరి గారు తప్పించుకొని 300 మైళ్ళు 3 వారాల ప్రయాణం చేసిన ఇతను ఆ సంవత్సరంలోనే అక్టోబర్ 6వ తారీఖున కటక్లో రెవరెండ్ చార్లెస్ లెస్లీ గారి ద్వారా బాప్టిస్టు సంఘంలో బాప్తిస్మం తీసుకున్నాడు. హిందూ మత విగ్రహారాధన, అంటరానితనం, కులగోత్ర బహుదేవతారాధన గతించిపోయింది. పురుషోత్తం చౌదరి తన బంధువులకు చెప్పి తన భార్య, కుమార్తె శాంతి కుమారులను వెంటబెట్టుకొని శ్రీకాకుళం వచ్చేశారు. రాధామణి కొన్ని రోజుల తర్వాత బంధువుల ఎడబాటు సహించలేక తిరిగి వెళ్ళిపోయింది. తప్పనిసరి పరిస్థితిలో పురుషోత్తం తన భార్యను స్వగ్రామానికి పంపించాడు. విశాఖ ప్రాంతాలలో పురుషోత్తం తన భార్యను స్వగ్రామానికి పంపించాడు. దేవుని సేవలో పురుషోత్తంను ఎంతో ప్రోత్సహించిన మేజర్ బ్రాడ్కు మద్రాసు బదిలీ కావడంతో పురుషోత్తం కూడా ఆయనతో పాటు మద్రాసు వెళ్ళిపోయాడు. ఓడ ప్రయాణంలో పురుషోత్తం బైబిల్ను ఏకాగ్రంగా చదివేవాడు. సందేహాలుంటే మేజర్ బ్రాండ్ గారిని అడిగి తెలుసుకునేవాడు. వీధి ప్రసంగాలు చేస్తూ కరపత్రాలు పంచిపెట్టేవాడు. మద్రాసులోని దండుగలు చౌదరిని చంపాలని ప్రయత్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా పురుషోత్తం నాగటి మీద పెట్టిన చేతిని వెనకకు తీయలేదు. అలాగే బళ్ళారి ప్రాంతంలోనున్న తెలుగువారికి మధ్య సేవ చేయాలని కోరిక మేజర్ బ్రాడ్కు చౌదరి తెలియజేశాడు. ప్రార్థనాపూర్వకంగా బళ్ళారిలోనున్న మిషనరీతో కలిసి పురుషోత్తం చౌదరి సేవ కొనసాగించాడు. అక్కడ ఉండగా జబ్బు పడిన చౌదరిని లీడ్స్ గారు వైద్య చికిత్స చేయించి ఎంతో అందించారు. తర్వాత చౌదరి తన బంధువులను, శ్రేయాభిలాషులను చూడాలన్న అభిప్రాయంతో సొంత ప్రాంతానికి వెళ్ళాడు. మార్గమధ్యంలో గుంతకల్, అనంతపూర్, మదనపల్లి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, ఉయ్యూరు, బందూరు మొదలైన పట్టణాలలో సువార్త ప్రకటిస్తూ పర్యటించాడు. పురుషోత్తం సమీప బంధువులు ఆయన అప్రాచుడని, కులభ్రష్టుడని తూరనాడి గేలి చేశారు. కానీ చౌదరి క్రీస్తునందు ధైర్యం పెంచుకున్నాడు. చౌదరి భార్య తన బంధువుల ఒత్తిడి క్రింద నలిగిపోతుంది బాగాన. కానీ చౌదరి చేసిన ప్రార్థన ఫలితంగా ఆయన భార్య రాధమణిలో గొప్ప పరివర్తన వచ్చింది కూడా. యేసును తన స్వంత రక్షకుని అంగీకరించింది. మీరు సేవిస్తున్న యేసు నేను కూడా విశ్వసిస్తానని చెప్పి, నేను మీతో కూడా వచ్చేటప్పుడు సిద్ధమే అని చెప్పి గొప్ప సంచలనం కలిగించింది. ఆమె తన భర్తతో కలిసి దేవుని సేవ చేయడానికి ఇష్టపడింది. అదే టైంలో ఆమె కూడా అనేక సమస్యలు ఎదుర్కొంది. వాళ్ళ సొంత అన్నయ్యే ఏమని చెప్పారంటే, కులభ్రష్టుడితో వెళ్ళి మా పరువు ప్రతిష్టలు మంట కలుపుతావా, నీవు ఇంట్లో ఉండడానికి వీలేదు అని చెప్పారు. రాధామణి జొంగుకొండకుండా, ఎందుకు పనికిరాని మీ కుల ఆచారాలు మర్యాదలు నాకు అక్కర్లేదు, నా భర్తతో నన్ను పంపించడం మీకు ఉత్తమం అన్నది. రాధ అన్న పురుషోత్తం రాధ కుమార్తె అయిన శాంతిని దాచిపెట్టి, నీవు అతనితో వెళ్తే నేను కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను బెదిరించాడు. దానికి ఏమాత్రం చలించని రాధ అన్న, నేను మాత్రం నా భర్తతో వెళ్తాను, నా బిడ్డను నాకు అప్పగించండి, నన్నెవ్వరూ ఆపలేరని జవాబిచ్చింది. ఆ విధంగా పురుషోత్తం దంపతులు తమ సిలువను ఎత్తుకుని ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. 1835 సంవత్సరంలో డిసెంబర్ 23వ తారీఖున వీరిద్దరూ కలిసి శ్రీకాకుళం వెళ్ళారు. అక్కడ 1 సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తుండగా వారు కటక్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత
1836 సంవత్సరంలో ఏప్రిల్ 3వ తారీఖున రాధ బాప్తిసం తీసుకుంది. ఆ రోజున కట్టకులోని ప్రభు బిడ్డలంతా చాలా సంతోషించారు. 24వ తారీఖున చౌదరి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరూ కూడా అభిషేకించారు. ఇదే సమయంలో బరంపూర్కు మిషనరీగా వచ్చిన బ్రౌన్కు సహాయకునిగా పురుషోత్తం నియమించబడ్డాడు. కొంతకాలానికి పురుషోత్తంను ఒక బాప్టిస్ట్ మిషనరీగా నియమించారు. బరంపూర్కు దగ్గరలో ఉన్న ఛత్రపూర్ అడవుల్లో నివసించాడు. మోరియా అటవిక జాతి ప్రజలకు కొందరు గిరిజన బాలులను రక్షించి తీసుకుని వచ్చి బాలాజీ సాహు అనే క్రైస్తవుని పిల్లలకు సంరక్షకునిగాను పురుషోత్తముకుని బోధకునిగాను నియమించారు. ఈ అనాథ బాలురు తర్వాత దినాల్లో గొప్ప దైవ సేవకులయ్యారు. బరంపూర్లో ఏప్రిల్ 1న 1838 సంవత్సరంలో బాప్టిస్టు సంఘం అనేది స్థాపించబడింది. 10 సంవత్సరాల వరకు దేవుని సేవలోనే బాగా వాడబడ్డాడు. అదే సమయంలోనే చాలా శ్రమలు కూడా ఎదుర్కొన్నాడు. తప్పటగులు వేశాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను చాలా తప్పు పని చేశాను తెలుసుకుని ఒక పాట కూడా రాశాడు. తాను శ్రీకాకుళం ప్రాంతంలో అనేక మందికి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు కోసం చెప్పేవాడు. ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండి గంటల తరబడి ప్రార్థించేవాడు. శ్రీకాకుళంలోని చౌకబా బజార్లో నేటికి ఉన్న చర్చి ఆ కాలంలో పురుషోత్తమ చౌదరి బోధించిన సంఘం. చిట్టివలస ప్రాంతంలో రాధమణి పరిచర్య వలన రక్షణ పొందిన స్త్రీలు చాలామంది ఉన్నారు. చాలామంది సాక్ష్యం ఇచ్చారు. 1850 సంవత్సరంలో డిసెంబర్ 31 తారీఖున ఆమె శామ్యుయల్ని కని రాధామణి కన్నుమూసింది. అప్పటికి పురుషోత్తం వయసు 48 సంవత్సరాలు. పురుషోత్తం రచించిన పుస్తకాల ద్వారా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గొప్ప ఉద్యమం కలిగింది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆగలేదు. కానీ ఇంకా ఉద్యమం రాను పెరుగుతూ ఉంది. ఆనాటి కాలంలో 1890 సంవత్సరంలో ఆగస్టు 23వ తారీఖున 87 సంవత్సరముల వయసు కలిగి దేవుని సేవ చేసి ప్రభువు యొక్క మహిమలో ప్రవేశించాడు. క్రీస్తునందలి నా ప్రేమ భక్తి నా నుండి తొలగించుట ఎవరి తరము కాదని ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎంత స్ఫూర్తిదాయకం కదండి. ఈరోజు మనము చక్కగా సువార్త వినగలుగుతున్నామంటే ఆనాడు పురుషోత్తం చౌదరి గారు ఎంతో కష్టపడ్డారు. పురుషోత్తం చౌదరి గారితో కలిసి ఎంతోమంది మిషనరీతో కలిసి దేవుని సేవ అందించాడు. ఆయన రాజు సువార్త ప్రపంచం అంతా కూడా అందించబడాలి. ఎప్పుడైతే రాజువార్త అందించబడుతుందో అప్పుడే దేవుని రాకడన్నది వస్తుంది. ఈ జీవిత సాక్ష్యమైన ప్రతి ఒక్క హృదయంలోనే ఈ మాటలు వారి హృదయంలో భద్రపరచబడాలని మీరంతా కూడా ప్రార్థించండి.